అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. బస్సు క్యాబిన్లో ఆర్టీసీ డ్రైవర్ ఇరుక్కుపోవడంతో కట్టర్ల సాయంతో డ్రైవర్ను స్థానికులు కాపాడారు. 14 మందికి గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బస్సు అలాగే టిప్పర్ ఢీకొన్న ఘటనలో 15 మంది వరకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? మర్చెట్లపాలెం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కనిగిరి నుంచి విజయవాడ వెళ్లేటువంటి ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వస్తున్నటువంటి గ్రానైట్ లారీలు వేసుకొస్తున్నటువంటి టిప్పరు నేరుగా ఢీకొట్టడం జరిగింది. దీంతో డ్రైవర్ కూడా లోపల ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కూడా మనం విజువల్లో చూడొచ్చు. అయితే ఈ ప్రమాదంలో బస్సులో ముందు వైపు ఉన్నటువంటి సుమారు 15 మంది వరకు కూడా గాయాల పాలయ్యారు. అయితే గాయపడ్డ వారిని క్రేన్ సహాయంతో కట్టర్ల సహాయంతో కూడా బయటకు తీసి వారిని అంబులెన్స్ లో వైద్యశాలకు అయితే తరలించారు. సాధారణంగా కానీ గమనించినట్టయితే మధ్యాహ్నం సమయంలో దాదాపుగా కూడా ఈ రాళ్లను తీసుకువెళ్లేటువంటి వెహికల్స్ ఏవి కూడా రోడ్డు మీద ఉండవు. ఈ కర్నూలు ఒంగోలు జాతీయ రహదారి పైన ఇది ఉంది. అయితే మధ్యాహ్నం సమయంలో రామతీర్థంలోని ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ నుంచి కూడా ఈ రాళ్లను వితౌట్ బిల్లుల ద్వారా నేరుగా మర్చెట్లపాలెంలో ఉండేటువంటి కటింగ్ ఫ్యాక్టరీలకు తీసుకువస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇటువంటివి ఈ ఏఎంఆర్ కంపెనీ వచ్చిన తర్వాత వితౌట్ బిల్లులు తరలించేటువంటి వాహనాలన్నీ కూడా మధ్యాహ్నం పూటే యథేచ్ఛగా కూడా రోడ్డు పైన ప్రయాణం చేస్తుండటం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ ప్రమాదానికి కూడా కారణం ప్రధానంగా వీళ్ళు మధ్యాహ్నం సమయంలో ఈ రాళ్లను తీసుకొని వీలైనంత త్వరగా మెయిన్ రోడ్ నుంచి ఆ ఫ్యాక్టరీలకు వెళ్లేటువంటి క్రమంలో ఎక్కువ వేగంతో కూడా వీళ్ళు రావడం జరుగుతుంది. సాధారణమైనటువంటి వేగంలో వచ్చినట్లయితే దాదాపుగా వాహనాలు కూడా వేగం కంట్రోల్ అవుతుంది, ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోదు. కానీ ఈ లోపు ఏదైనా మైనింగ్ అధికారులు వచ్చినా లేదా వారు పట్టుకున్న ఫైన్లు చెల్లించాల్సి వస్తుందనేటువంటి భయంతో ఈ వాహనాల వారు ఎక్కువ వేగంతో ఈ ట్రిప్పర్లు అధిక లోడ్ నేసుకొని ఈ లోడ్ తో కూడా వేగంగా రావటం వల్ల వాహనం వేగం అదుపుగాకనే ఈ బస్సును కూడా ఢీకొట్టినట్లుగా స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం వేగంగానే తెలుస్తుంది. ప్రసూన, శ్రీనివాస్, ప్రెసెంట్ గాయపడిన వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గాయపడ్డ వారికి అయితే ప్రస్తుతానికి ఎవరికి కూడా ప్రాణాపాయం అయితే లేదు. అవి ఒక డ్రైవర్ కు మాత్రం కాళ్ళు దాదాపుగా కట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రాణాపాయం ఎక్కువ లేకపోయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా వాళ్ళని ఒంగోలు ప్రాథమిక చికిత్స చీమకుర్తి ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించి ఒంగోలు వైద్యశాలకు అయితే తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే గాయపడ్డ వారిలో ఒక 5-6 మాత్రం సీరియస్ గా పెద్ద గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.